హాయ్ అండి. వెల్కమ్ టు అనితాస్ వరల్డ్. ఈరోజైతే నేను ఒక కొత్త సేవింగ్స్ ప్లాన్, ఇన్సూరెన్స్ ప్లాన్‌తో అయితే నేను మీ ముందుకైతే వచ్చేసానండి. ఎవరైతే మనం ఏదైనా ఎక్కడైనా ఒక పాలసీ తీసుకుంటే, ఆ పాలసీ ఒక 5 ఇయర్స్ కట్టాలి. తర్వాత దాని పాలసీ డ్యూరేషన్ టర్మ్ ఉంటది. అది కంప్లీట్ అయ్యాక 10 ఇయర్సో, 15 ఇయర్సో, 20 ఇయర్స్ అయ్యాక మనకి సర్టెన్ అమౌంట్ అనేది ఇస్తారు. ఇప్పటివరకు కూడా ఎన్ని ఇన్సూరెన్స్ కంపెనీలున్నా ఫాలో అయిన రూల్ అయితే అదేనండి. కానీ మనకి కొటాక్ మహీంద్రా వాళ్ళు ఒక కొత్త ఆఫర్, ఒక కొత్త సేవింగ్ ప్లాన్ అయితే ఇంట్రడ్యూస్ చేశారండి. దానిలో మనం ఎక్కడైనా సరే మనం ఒక 1,00,000 ఇంట్రెస్ట్‌కి ఇచ్చామనుకోండి, మనకి ఇంట్రెస్ట్ ఎంతొస్తుంది? రూ. 2 ఇంట్రెస్ట్ ఇస్తే 24,000 అనేది మనకి ఇంట్రెస్ట్ రూపంలో వస్తుంది. అదే మనం అదే 1,00,000ని మనం కొటాక్ మహీంద్రాలో ఇన్వెస్ట్ చేస్తే, అదొక సేవింగ్స్ ప్లాను. దానిలో ఇన్వెస్ట్ చేస్తే మనకి ఎవ్రీ ఇయర్ కూడా 42,000 రూపీస్ అనేది వెనక్కిస్తుంది. మనం ఫస్ట్ మంత్ 1,00,000 ప్రీమియం కట్టామంటే మనకి 13థ్ మంత్‌లో మీ అకౌంట్‌లో 42,000 రూపీస్ అమౌంట్ అయితే వెనక్కొచ్చేస్తుంది. ఇలా మీరు ఈ పాలసీని కంటిన్యూ చేయొచ్చు. ఎవరైతే ఈ పాలసీ తీసుకున్నారో, ఎవరైతే ఈ ప్లాన్ తీసుకున్నారో వాళ్ళకి 85 ఇయర్స్ ఏజ్ వచ్చే వరకు కూడా ఈ ప్లాన్ అనేది కంటిన్యూ అవుతుంది. లేదు మేము పలానా టైంలో ఎగ్జిట్ అవుతామంటే పాలసీ టర్మ్ ఉంటుంది. కొన్ని కండిషన్స్ ఉంటాయి. పాలసీ టర్మ్ వచ్చేసి 10 ఇయర్స్ ఉంటుంది. మీరు 10 ఇయర్స్ ప్రీమియం కట్టేస్తే మీకు 4,20,000 అనేది మీకు క్యాష్ బ్యాక్ లాగా వెనక్కొస్తుంది. ఈ ప్లాన్ నచ్చిందా? అయితే కింద నా నంబర్ ఉంది. కాంటాక్ట్ అవ్వండి. మీరు దీని గురించి ఫుల్‌గా తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా నాకు మెసేజ్ చేయండి, కామెంట్స్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.